భక్తుల్లో కూడా చాలా అందమైన వాళ్ళనే మనం ఎక్కువ ఆరాధిస్తామండి. షిరిడీ సాయి నాడు అందంగా ఉండడండి, ఆయనకి ఆ లక్షణం కాదు, అందానికి ఆయన ప్రతినిధి కాదు. ఇవాళ నేను ఈ ఆలయానికి రాగానే చాలా సంతోషించింది ఏమిటంటే ఆయన అసలు ఏ రూపంతో ఉంటాడో ఆ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ధర్మకర్తలకు 1000 నమస్కారాలు చేస్తున్నాను నేను. సాయినాథుడిని నిజ రూపం ఇవాళకి చూశాను, ఇక్కడ చూశాను. విగ్రహ దర్శనం పెట్టారు, అది ఆయన నిజ రూపం. మీరు శాలువాలు గప్పింది, దండలు వేసింది, కిరీటాలు పెట్టిందంతా మీకు ఇష్టమైన రూపం, ఆయనకి ఇష్టమైన రూపం కాదు. ఆయన చినిగిపోయిన చొక్కాతో అలాగే ఉంటాడు. అలాగే నువ్వు ఉండగలిగితే సాయినాథుడు భక్తుడు కింద లెక్క. అందుకోసం వేషం వేయకూడదు, ఆ స్థితి వచ్చినా భరించగలగాలి. మన సంపదల కోసం, మన కోరికల కోసం ఆ బికారిలా కూర్చుని ఆయన ప్రార్థిస్తున్నామంటే ఏమర్థమయ్యాడు దేవుడు మనకి? నేను బికారిలా ఉన్నాను రా, నేను చినిగిపోయిన చొక్కా దొరికిన, మాకు బోర్డు బట్టలు కావాలి, మాకు ఇచ్చే, నువ్వు అలాగే ఉండు, నమస్కారం. నేను పెళ్లి చేసుకోలేదురా, నేను సన్యాసిగా, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, ఏమైనా సరే నువ్వు తీర్చాల్సింది. గుడి చుట్టూ తిరిగితే పెళ్ళి అవుతుందిట, ఆయనకి అవ్వాలి, దీనికి ఎలా అవుతుంది? చేసుకో, అయ్యేటట్టుంటే ఆయన చేసుకోవడమ్మా. మనకి ఎంతసేపు ఈ పెళ్లి గొడవ, పెళ్ళి అయింది మొదలు వాళ్ళని బతకరిస్తారా? ఇంకా ఏమీ లేదా విశేషం? ఏమిటి ఉండేది విశేషం? తినదరక్క వాళ్ళు ఏడుస్తుంటే కనపడగానే ఇదో ప్రశ్న. ఇంకా తర్వాత ఏడాది తర్వాత ఇంకా అమ్మ బయటికి రాదు, ఇంకా ఎవడు వాడు ఇదే ప్రశ్న. మగాడికంటే ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది, ఇది అడగకూడదు ఆ విషయం. వాళ్ళకి పిల్లలు లేకపోతే నీకెందుకు? ఎవరికి ఏది లేదో అదే ప్రశ్నిస్తామండి. ఈ బుద్ధి మార్చుకో. మన బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మన ఫార్చునర్ ఎవరు వేసుకెళ్ళారు, స్కోడా ఎవరు వేసుకెళ్ళారు, వాళ్ళ ముందు గొప్ప కారు కాదండి, స్కోడా, దాని పేరు చెప్పాలి అక్కడ. అంటే ఫార్చునర్, ఎందుకంటే మన బంధువు వాడు, మన మేనమావ కొడుకు, వాడు పాపం లేనివాడు అయ్యా, లేదా ఆస్తి పాడైపోయింది, వాడు ముందు ఇవన్నీ చిట్ట. అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చోవాలి, మా బావకి ఇవన్నీ ఉన్నాయి, నాకు లేవని. నువ్వు నిజంగా మేనత్త కొడుకువేనా? వాడు ముందు ఇవన్నీ ప్రస్తావించచ్చా? వాడికి లేవు కదా. ఎంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉండడం, మన గొప్పలన్నీ ప్రదర్శిస్తాం వాళ్ళ ముందు. వాడికి లేదని తెలుసుండి, వాళ్ళకి పిల్లలు లేరు, వదిలేయాలి ఆ విషయాన్ని. అందుకని వాళ్ళ ముందే మన పిల్లల అభివృద్ధి గురించి ఏమైనా మన పిల్లలు మనకు ఉంటే కానీ ఈ సాగతీత అనవసరం అమ్మా. నీకు ఉళ్ళిపొత్తి బయటపడింది, ఆవిడకి లేరు, నీకున్నారు, అంతే తేడా. ఆవిడ రెచ్చగొట్టేస్తున్నాడు అనవసరంగా. సొంత పిల్లలే కాపాడతారని, పెంచుకున్న పిల్లలు కాపాడరని, అసలు పిల్లలు లేనివాడు కూడా సుఖంగా ఉంటారని మనం గ్రహించాలి. ఎవరు ఏం చెప్పలేరు ఈ విషయాలు, ఇవి మాట్లాడకూడదు మనం. ఆవిడకి పిల్లలు లేరు, ఎందుకు మాట్లాడుతావు ఆ విషయం? అక్కడ గొప్ప, నాకున్నారు, నీకు లేరు. మన వాడికి సప్తవ్యసనాలు పట్టాయి, ఆవిడకి ఆ దుర్గతి లేదు, అది చెప్పదు మళ్ళీ ఇక్కడ. ఒకవాడు మీ వాడు ఇలాంటి వాడు కదా అంటే, వాడు మంచివాడే, వాడు స్నేహితుడు, అబ్బా వాడమ్మ కూడా అదే మాట అంటుంది, ఆ స్నేహితుడు అమ్మ కూడా అదే అంటుంది. మొత్తం మీద మన పిల్లల దోషాలు మనం అంగీకరించం. ఎందుకు అంగీకరించమండి? సైకలాజికల్ పాయింట్. వాడు దోషి అంటే మనం కూడా దోషి అవుతామని భయం అమ్మ, అంతకంటే పిల్లాడి మీద ప్రేమ కాదు, మన మీదే ప్రేమ. నా కొడుకు దోషి అంటే నేను దోషి అని మీరు భావిస్తారు కదా. ఎందుకంటే నా కొడుకు గొప్ప వక్త అయితే నా నుంచే వచ్చిందని మీరు అంటున్నారు కదా, నా కొడుకు చుట్టకారిస్తే నా నుంచే వచ్చిందంటారు కూడా. అందుకే నేను భయపడి చచ్చిపోతాను ఇక్కడ. అంతేగా నేను కాల్చలేదండి, వాడు కాలిస్తే నాకే వాడిని అడగండి అంటే ఆ ధైర్యం ఉండాలిగా. ఇది తేడా. మనం ఏ రూపాన్ని గురించి తాపత్రయపడుతున్నామో, ఏ భార్యాభర్తల అనుబంధాల గురించి కొట్టుకుపోతున్నామో, ఏ డబ్బు గురించి తాపత్రయపడుతున్నామో, ధనం మేరుతుల్యం, మేరు పర్వతాన్ని బంగారు కొండ అంటారు. సువర్ణగిరి అంటే బంగారు కొండ, ఎంత తవ్వినా బంగారమే ఉంటుంది. మేరు పర్వతం అంత డబ్బు ఉన్నా సరే. ఇవాళ ఇంకా డబ్బు కంటే కూడా పెద్ద జబ్బు ఏమిటో తెలుసా? కీర్తి, ప్రచారం, పబ్లిసిటీ, ఇలాగ తయారవుతారు మొత్తం. అందుకే మొత్తం మంది సాయినాథులు కాదమ్మా, ప్రపంచం అంతా దేవతలు పుట్టినా మనం బాగుపడం. ఎందుకంటే మనకు బాగుపడాలని లేదు, మన కోరికలే మనకు కావాలి. గురువులందరూ మన కోరికలు తీర్చాలి, జ్ఞానులందరూ మన కోరికలు తీర్చాలి, దేవుళ్ళందరూ మన కోరికలు తీర్చాలి. మొత్తం మీద మన కోరికలే, ఇవంతా పెంట కోరికలైనా సరే. ఆ పెంట కోరికలే తిడుతున్నాడు. తతక్కిం, నువ్వు అనుకున్న డబ్బంతా వచ్చిందయ్యా, నువ్వు అనుకున్న చారు చిత్రం, నీ అంత ఫేమస్ పర్సన్ విఐపి ఎవరు లేరయ్యా. అయితే ఏమిటి? అందుకే నువ్వు అనుభవించే పదవి, పీఠం, భోగం అంతా కూడా తతక్కిం. సో వాట్? అయితే ఏమిటి? పడుకోగానే నిద్ర పట్టినప్పుడు, తిన్నది గంటకైనా అరగనప్పుడు వాడి జీవితం దేనికి? ఏ సుఖాలు, ఏ భోగాలు ఏమీ లేకపోయినా 2 ఉన్నవాళ్ళు అదృష్టవంతుడు. తిన్నది 1 గంటలోగా అరగాలి, పడుకోగానే నిద్ర పట్టాలి, ఇంక ఏ జ్ఞానం అక్కల. ఈ 2 ఉంటే వాడు మహాపురుషుడి కింద లెక్క. ఈ 2 మనలో చాలామందికి ఉండవు. అంచేత శారీరక సౌందర్యాలు, డబ్బులు, ప్రసిద్ధిగాంచడాలు, కీర్తి, వీటి గురించి ఎంత తాపత్రయపడినా దక్కుతుంది, దక్కవలసింది ఏదో దక్కుతుంది, అంతకు మించి రాదు.
అంతకంటే ముందు పొందవలసింది ఆత్మజ్ఞానం. మనశ్చేన్న లగ్నం గురోరంగిరి పద్మ. ఇక్కడ గురువు అంటే కేవలం ఒక గురువు కాదు, సాక్షాత్ భగవంతుడు. ఆ భగవంతుడి పాదాల మీద నువ్వు మనస్సు కనుక లగ్నం చేయకపోతే ఇవన్నీ ఎందుకు, ఏమిటి, ఎందుకెంత డబ్బు, ఎందుకెంత కీర్తి?